ఓకే. సో ఆహా! ఆ థ్రెట్ చెప్పండి. మీరు రాజ్ తరుణ్, మస్తాన్ సాయి ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ నేను ఎనిమిది అయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు సార్. అంటే ఎవరు? శత్రు మిత్రు అవుతారంటారు కదా. ఓకే. అలా అలా నేను రాజ్కి ఎనిమిది అయ్యాను ఇప్పుడు. మీరు రాజ్‌కి ఎనిమి అయ్యారు. మస్తాన్ సాయికి ఎప్పుడు? మస్తాన్ ఫ్రెండ్ అయ్యాడు రాజ్కి ఎప్పుడు? గత 2-3 months గా. మరి మస్తాన్ సాయి అంటే థ్రెట్ చేసిన తర్వాత ఫ్రెండ్ అయ్యారు ఇద్దరు. అవును, థ్రెట్ రా లాస్ట్ ఇయర్ సార్. ఓకే. ఎందుకు థ్రెట్ చేశాడు అసలు? నేను కేసు వెనక్కి తీసుకోవాలని ఓకే. మిమ్మల్ని రాజ్ తరుణ్ ఇద్దరిని థ్రెట్ చేశాడు. థ్రెట్ చేశాడు. చంపేస్తానని. ఉమ్. ఏంటి అసలు ఏంటి ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంత చంపేసే అంత పెద్ద రౌడీ చార్జ్ ఇట్లా రౌడీ షీట్లు అట్లా ఏమన్నా ఉన్నాయా అతని మీద? అంత చంపేసేంత అది అది మీరు భయపడేంత థ్రెట్ చేయాల్సిన నన్ను క్యాండిడేట్ అతను? 4 సార్లు అటాక్ చేశాడు సార్. నాకు చావు రుచి చూపించాడు. ఎలా? నా గొంతు పిసికాడు సార్. గొంతు పిసికాడు. నాకు రిబ్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అవును. అప్పుడే కదా కేసు పెట్టారు మీరు? అవును అవును సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయి రాజ్ తరుణ్ని థ్రెట్ చేసినప్పుడు రాజ్ తరుణ్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? రాజ్ తరుణ్ ఏం కేసు పెట్టలేదా? అంటే వీడియో ఉందని రాజ్ తరుణ్కి తెలిసినప్పటికీ రాజ్ తరుణ్ నాతో ఎప్పుడు అనేవాడు సార్, ఉంటే ఉండనివ్వు, ఏం చేస్తాడు, అప్లోడ్ అయితే చేయడు కదా అని. నాకు చాలా సపోర్టివ్ గా ఉన్న రాజ్ తరుణ్ ఒక 1 month తర్వాత రాజ్ తరుణ్కి ఒక అనానమస్ నంబర్ నుంచి, అంటే ఒక యుఎస్ నంబర్ నుంచి ఆ వీడియో, ఒక 3 seconds వీడియో పంపించారు సార్. ఆ టైంలో రాజ్ తరుణ్ స్ట్రెస్ అయ్యాడు. ఓకే. స్ట్రెస్ అయ్యాడు. మాకు ఇబ్బందులు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. దూరం పెరిగింది. మాల్వి దగ్గర అయింది. ఇదంతా మీకు అర్థం అవుతోంది. మస్తాన్ సాయి వల్ల ఇంత సమస్య వచ్చింది, దీనివల్లే రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడని. ఇన్ని రోజులు మీరు రాజ్ తరుణ్ వెనకాల పడ్డారు. చంపేస్తాడేమో అని. కరెక్టే. బట్ ఇక్కడ మధ్యలో బలైంది ఎవరు? బలైంది ఎవరు సార్? అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇబ్బంది పెట్టాడు, మీరు ఇబ్బంది పడ్డారు, రాజ్ తరుణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. గత కొద్ది రోజులుగా వ్యవహారం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా నడుస్తోంది. అవును. ఈ ఇబ్బంది పడింది మీ ఇద్దరిలో ప్రధానంగా ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరు? రాజ్ తరుణ్ మీలో? నేనే సార్. రాజ్ తరుణ్ ఇబ్బంది అయితే పడి ఉండడు సార్. ఎందుకంటే రాజ్ తరుణ్ ఏమి ఇబ్బంది పడట్లేదు. హీ హాజ్ ఎ ప్లాన్ టు మూవ్ ఆన్. హీ మూవ్డ్ ఆన్ సార్. కాకపోతే ఇన్ని రోజులు నా తప్పులు లేకపోతే నా మీద తోయడానికి ఏమీ లేవు. మస్తాన్ అన్నది మంచిగా ఛాన్స్ దొరికింది రాజ్ తరుణ్కి. ఓకే. కానీ ఇక్కడ పెద్ద కల్ప్రిట్, మెయిన్ కల్ప్రిట్ మస్తాన్ సాయి, రాజ్ తరుణ్? మస్తాన్ సాయి సార్. కాకపోతే నన్ను వదిలేయడానికి దానికి అయితే సంబంధం లేదు కదా సార్. ఆ ఛాన్స్ తీసుకొని వదిలేయాలి అనుకుంటే ఎలా సార్? అదే మస్తాన్ సాయిని అడ్డుగా పెట్టుకొని మిమ్మల్ని వదిలేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మాల్వి వచ్చింది. కాకపోతే నన్ను థ్రెట్ మాల్వి చేసింది. మాల్వి వాళ్ళ తమ్ముడు చేశాడు, రాజు చేశాడు. అంటే రాజ్ డైరెక్ట్ గా చంపేస్తాను అనకపోయినా సరే త్రూ మాల్వి బెదిరించాడు సార్ నన్ను. అండ్ మస్తాన్ నుంచి కూడా థ్రెట్ ఉంది నాకు. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మస్తాన్ ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అతని చేతిలో ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మళ్ళీ పోలీసుల చేతులకు వెళ్తాయనే భయం ఉందా, లేకపోతే? పోలీసులకి నేనే ఇచ్చాను సార్ ఆల్రెడీ. లాస్ట్ టైం ఏమున్నాయో నేనే చూపించాను. అంటే ఏమున్నాయని పోలీసులకి కూడా తెలుసు ఆల్రెడీ. అవి ఇంకా మీడియాకి వస్తాయా అని అంటే నా బతికే ఆల్రెడీ మీడియాకి బయటకు వచ్చిన తర్వాత నా బతికే ఆల్రెడీ రోడ్డున పడింది సార్. ఇంటిమేట్ గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయా? ఇంటిమేట్ గా ఉన్న వీడియోస్ ఏం లేవు సార్. ఓకే. సో ఇప్పుడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన విజువల్స్ వస్తూ ఉన్నాయండి. వీ కెన్ అప్రూవ్ దట్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి